ఓకే అండి. శిక్షణకు అందరికి వెల్కమ్. మనం ముందుగా కాంపిటీషన్ సింగింగ్‌తో స్టార్ట్ చేస్తున్నాము. సో, మన జడ్జ్ గారొచ్చేసి అనుపమ గారు. తను శిక్షణలో హనుమాన్ చాలీసా అండ్ తెలుగు రైటింగ్ అది నేర్పిస్తారు. ఈవెన్ రామాయణం గూడా తను చెప్తారండి. ఓకేనా? సో, myself. Hi, తన everyone. తన ఇంట్రడక్షన్ తీసుకుందాం. నమస్తే అండి. చిన్నారి పిల్లలందరికీ స్వాగతం శిక్షణ టీంకి. మీ అందరూ చక్కగా పాడాలి. సరేనా? అందరూ గణపతిని నమస్కారం ధ్యానిస్తూ చక్కగా అందరూ మీ గొంతులన్నీ వినాలని మేము ఎంతో ఎదురు చూస్తున్నాం. చక్కగా పాడండి అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి అనుపమ గారు. సో, ఫస్ట్ వచ్చేసి మన కంటెస్టెంట్ సాయి సంజన. ఎస్ మ్యామ్. ఒక్క నిమిషం నాన్న. నాన్న మ్యూట్ లో ఉంది నాన్న. అందరికీ నమస్కారం. నా పేరు సాయి సంజన. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈ గణపతి వేడుకల సందర్భంగా నేను ఒక గణపతి పాటను పాడబోతున్నాను. ఓ గణపతి రారా, గణపతి రారా, గణపతి రారా, మా పూజలు అందుకోరా, పూజలు అందుకోరా, పూజలు అందుకోరా. ఓ గణపతి రారా, మా పూజలు అందుకోరా, మీ దీవెనలు మాకు ఇచ్చిపోరా, దండాలు మీకు దండనాయక, దండాలు మీకు దండనాయక, దండాలు మీకు దండనాయక, దండాలు మీకు దండనాయక. కైలాసంలో కదనక మెదనక నీవుంటే, పూజకు నేను మూతిని ముడుచుక కూర్చుంటే. కైలాసంలో కదలక మెదలక నీవుంటే, పూజకు నేను మూతిని ముడుచుక కూర్చుంటే. నింగి నేల తెల్లబోయి చూసేరా, గాలివాన గోల గోల చేసేరా. నింగి నేల తెల్లబోయి చూసేరా, గాలివాన గోల గోల చేసేరా. ఓ గణపతి రమా పూజలందుకోరా, మీ దీవెనలు మాకు ఇచ్చిపోరా, దండాలు మీకు దండనాయక, దండాలు మీకు దండనాయక, దండాలు మీకు దండనాయక, దండాలు మీకు దండనాయక. పార్వతి ఒడిలో పవలించి నువ్వు నిదరోతే, శివయ్య చేసే శివతాండవమే కనబోతే. పార్వతి ఒడిలో పవలించి నువ్వు నిదరోతే, శివయ్య చేసే శివతాండవమే కనబోతే. దిక్కులన్నీ దద్దరెళ్ళిపోయేరా, గాలివాన గొల గొల చేసేరా. దిక్కులన్నీ దద్దరెళ్ళిపోయేరా, గాలివాన గొల గొల చేసేరా. ఓ గణపతి రమా పూజనందుకోరా, మీ దీవెనలు మాకు ఇచ్చిపోరా, దండాలు మీకు దండనాయక, దండాలు మీకు దండనాయక, దండాలు మీకు దండనాయక, దండాలు మీకు దండనాయక. ధన్యవాదాలు. మ్యూజిక్ నేర్చుకుంటున్నా. లేదు, చాలా బాగా చక్కగా ఉంది. ట్రై చేయి నాన్న మ్యూజిక్ నేర్చుకోవడానికి. ఓకేనా? గణపతికి ఈ పాట ఆ పాట అనేది ఏం లేదు, మన చక్కగా పాడారు కూడా, అందుకనే నన్ను మ్యూజిక్ నేర్చుకో. స్వరం చాలా బాగుంది. థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే అండి. థ్యాంక్ యూ సంజన. చాలా బాగా పాడావు. నెక్స్ట్ శాన్వి. నెక్స్ట్ కంటెస్టెంట్ శాన్వి. అందరికీ నమస్కారం. నా పేరు శాన్వి. నేను 6వ తరగతి చదువుతున్నాను. ఇవాళ నేను గణపతి మీద పాట పాడబోతున్నాను. నిన్ను కొలిచేమయ్య గణనాయక, ఎన్నడే పూజైన వీడక, విన్నపాలందేవ విఘ్నేశ్వరా, మన్ననలమము బ్రోవులంబోదరా, దిగి వస్తివా దేవ కైలాసము, దేవాదయ దేవాదయామయుడ నీవే కదా, పూజలివి విఘ్నాలు తొలగింపవా, రాజులుగా అందరం ఇలసొంపుగా, నిన్ను కొలిచేమయ్య గణనాయక, ఎన్నడే పూజైన వీడక,
వినాయక ముక్కొంటిగా రావు ముద్దు పట్టి నీవు ఏ ఇంటిలోనైనా కుసుమాచనం ఒకవైపు సర్వజ్ఞుడు ఒకవైపు సర్వాణి ఉండది వించుమము ఓ గణపతి ఉండది వించుమము ఓ బొజ్జ గణపతి నిన్ను కొలిచేమయ్య గణనాయక ఎన్నడే పూజైన వీడక విన్నపాలందేవు విఘ్నేశ్వరా మన్ననలమము బ్రోవులంబోదరా బాగుంది, నైస్. చక్కగా పాడు. నువ్వు ఓకే, చక్కగా గమనిస్తే మీరందరూ ఇందులో గణపతి పలుమార్లు వేరే వివిధమైన పేర్లు కూడా వచ్చాయి. గణపతి, లంబోదర, విఘ్నేశ్వర అనుకుంటూ చాలా చక్కగా పాడావు నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. సో నెక్స్ట్ కంటెస్టెంట్ సాయి అయిపోయింది కదా, శ్రేణ శృతి. గం గం గణపతి నీ ఇంట్రడక్షన్ ఇప్పినానా? నీ ఇంట్రడక్షన్ ఇవ్వు. నా పేరు శ్రీనస్తుతి, నేను 5th స్టాండర్డ్ చదువుతున్నా. గం గం గణపతి వినాయక గం గం గణపతి వినాయక క్షిప్ర గణపతి వినాయక క్షిప్ర గణపతి వినాయక విభ్రమదూర వినాయక విభ్రమదూర వినాయక గం గం గణపతి వినాయక గం గం గణపతి వినాయక లంబోదర హే వినాయక లంబోదర హే వినాయక లంబోరకధర వినాయక లంబోరకధర వినాయక గం గం గణపతి వినాయక గం గం గణపతి వినాయక సచ్చిదానంద వినాయక సచ్చిదానంద వినాయక సద్గురు దత్త వినాయక సద్గురు దత్త వినాయక గం గం గణపతి వినాయక గం గం గణపతి వినాయక. థ్యాంక్ యూ. సంగీతం నేర్చుకుంటున్నావు కదా నాన్న నువ్వు? తెలుసు ma'am. సద్గురు స్తోత్రం పాడుతుంటే. మన శిక్షణలోనే నేర్చుకుంటుందండి. అవునా, చాలా తెలుస్తుందండి ఆ డిఫరెన్షియేషన్ అనేది. ఆ Only గం 1 గం month గణపతి అయింది. అనడం కానీ 1 month అయింది కదా అండి శ్రేణ శృతి, అవునా? Yes, ma'am. చక్కగా పాడావు నాన్న. ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకో వాయిస్, ఓకేనా? ఇంకొంచెం పెద్దగా పాడేసి, ఓకేనా? Okay, ma'am. చక్కగా పాడావు. Okay, ma'am. వెల్కమ్ నాన్న. నెక్స్ట్ కంటెస్టెంట్ ఆరాధ్య. అందరికీ నమస్కారం. నా పేరు ఆరాధ్య. నేను 7th క్లాస్ చదువుతున్నాను. పాహి పాహి గజానన పార్వతి నందన గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన ఏకదంత గజానన లంబోదర గజానన సూక్ష్మ నేత్ర గజానన అనంత రూప గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన చిన్మయ ముద్ర గజానన భూదన చతుర గజానన ఈశ్వర పుత్ర గజానన
విఘ్న వినాశక గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన మూషిక వాహన గజానన ముని జనవందిత సర్వజనుస్తుత గజానన శివ శుభ ప్రద గజానన పాహి పాహి గజానన పార్వతి నందన గజానన పార్వతి నందన గజానన పార్వతి నందన గజానన. చక్కగా పాడావు నాన్న. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు ఆరాధ్య, వెరీ నైస్. ఓకే అండి, మన అన్ని కంటెస్టెంట్స్ పాడారు కదా. ఒక్కసారి అనుపమ గారు వారికి ఎలా చెప్తారు ఏంటి అనేది, ఓకేనా? అందరూ చక్కగా పాడారు నాన్న. కాకపోతే కొంతమంది తమ స్వరాన్ని కొంచెం చిన్నగా, కొంతమంది పెద్దగా పర్ఫెక్ట్ గా పాడారు. మీ గొంతుని ఇంకా మంచిగా బాగా ప్రాక్టీస్ చేసి మాధుర్యాన్ని పెంచండి తల్లులు, ఓకేనా? చిట్టి తల్లులు ఎంత చిన్న వయసులోనే చాలా చక్కగా పాడారు. గణపతిని ఎంత చక్కగా స్తోత్రించారు. ఒకరిది ఏ ఒక్కరిది కలలేదు. బట్ షాను నీది చిన్నగా వచ్చిందన్న, ఇంకొంచెం నీది వాయిస్ పెంచేసి, ఓకే? ఓకే అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు విన్నర్స్ అనౌన్స్మెంట్ అనేది గ్రూప్ లో పోస్ట్ చేస్తాము, ఓకేనా? మేడం మీకు పాయింట్స్ రాసుకున్నారు ఒక్కొక్కరివి. సో తను అన్ని పాయింట్స్ గ్యాదర్ చేసి తను మీకు విన్నర్స్ అనేది మేము త్వరలో పోస్ట్ చేస్తాము. విన్నర్స్ కి మేము ప్రైజెస్ అనౌన్స్మెంట్ చేశాం కదా, విన్నర్స్ వాళ్ళకి వాళ్ళ అడ్రస్ పెడితే వాళ్ళకి మేము పెడతాం, ఓకేనా? పోస్ట్ చేస్తాము. మీకు మీరేం చేయాలి అంటే అవి తీసి మాకు ఫొటోస్ చేసి మా శిక్షణ గ్రూప్ లో పెడితే మాకు హ్యాపీ ఉంటుందండి, ఓకే? సో త్వరలోనే మీకు చక్కగా పాడారు నాన్న. ఇందులో ప్రతి ఒక్కరు కూడా విన్నరే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు. బట్ మా ప్రైజెస్ అనేది కొంచెం లిటిల్ బిట్ కొంచెం తేడా ఉంటుంది కాబట్టి అంతే, ఎవరు కూడా తక్కువ కాదు, ఓకేనా? అందరూ ఇక్కడనే కాదు హ్యాపీగా నాన్న, ఉండండి. ఎక్కడైనా సరే ఇలాంటి పాటల పోటీలు కానీ గణపతి ఉన్నప్పుడు చక్కగా వెళ్ళండి. ఏంటంటే మెయిన్ శిక్షణ టీం యొక్క మెయిన్ లోగో ఏంటంటే పిల్లలు ధైర్యంగా పాడాలి. ఫస్ట్ ఆన్లైన్ లో, తర్వాత గణపతి మండపంలో, తర్వాత మీ స్కూల్లో, ఎక్కడైనా స్టేజ్ మీద మీరు చక్కగా పాడాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం. పిల్లల్లో భయం పోయి చక్కగా పాడాలని, ఓకేనా? మనకంటూ డేర్నెస్ వస్తుంది. ఫస్ట్ మన ఇంట్లో మనం ఎంత చక్కగా పాడుతున్నాం, తర్వాత బయట, తర్వాత ఇంకా చక్కగా స్కూల్లో మనం మీ గొంతును చక్కగా చూపించుకోండి, ఓకేనా? ఓకేనా? సింగింగ్ అని ఓకే. కాదు, ఏదైనా సరే మనం ఎక్కడ కూడా భయపడకూడదు. మనకు వచ్చిన టాలెంట్ అనేది ఎక్కడైనా సరే నిరూపించుకోవాలి, ఓకే? మనం చిన్న చిన్నగా స్టార్ట్ చేసాం అనుకోండి, ఎక్కడ కూడా మనకు వచ్చినా కానీ మనకు భయం అనేది ఉంటే, వచ్చినా కానీ అమ్మో 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 అని భయపడతాం కదా. సో ఆ భయం అనేది వదలండి ఫస్ట్, ఓకే? మనం ఇన్పుట్ ఇచ్చేదే చూడాలి, అవుట్పుట్ గురించి ఆలోచించొద్దు, ఓకేనా? Yes. ఇన్పుట్ మంచిగా ఉంటే అవుట్పుట్ ఎలాగో ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ అయినా మనకి అవుట్పుట్ అనేది ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ అనేది ఎప్పటికైనా వస్తుంది, ఓకే? చదువులో ఎప్పుడైనా కూడా అంతే అవుట్పుట్ నాన్న, వాళ్ళకి దేంట్లోనైనా వచ్చింది సరే. వీళ్ళకి వచ్చింది అని ఫీల్ అవ్వద్దు, ఓకే? సో అందరు చక్కగా వాడారు. ఇప్పుడుకైతే అందరు వినర్స్ మా దృష్టిలో, ఓకేనా? అందరికీ క్లాప్స్ నాన్న నా తరఫున. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి అన్మ్యూట్ చేసుకొని. ఓకే అండి. Yes. అనుపమ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ జడ్జ్మెంట్. మీరు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సక్సెస్ఫుల్ గా రన్ అయింది మనది ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది, ఓకే? మనం ఇంకా వైండ్ అప్ చేద్దామండి. ఓకే Sure. మ్యామ్.